హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మనం డైలీ బేసిక్ కూలి వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. అయితే ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తాం మనం. అయితే ఎంతో కొంత మనీ వస్తుంది. అయితే ఈ వీడియోలో మనకు ఎలాంటి పని చేస్తే ఎంత మనీ వస్తుంది? ఎవరెవరికి ఎంత మనీ వస్తుంది? ఎలాంటి వర్కర్స్‌కి ఎంత మనీ వస్తుందనేది మనకు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఫస్ట్. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు రూ. 1,00,000 సంపాదించడానికి ఎలాంటి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? వాళ్ళ నెలవారీ ఇన్‌కమ్ ఎంత ఈరోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒక 4, 5 రకాల పనుల గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి టాపీ మేస్త్రి. సెకండ్ వన్ వచ్చేసి ప్లంబర్. థర్డ్ వన్ వచ్చేసి పెయింటర్. ఫోర్త్ వన్ వచ్చేసి హెల్పర్. అయితే మనకు ఇప్పుడు ఒక 4 పనుల గురించి చెప్తున్నాం. ఒకటి టాపీ మేస్త్రి, ప్లంబరు, పెయింటరు, హెల్పర్. ఇందులోనే హెల్పర్స్ రకరకాలుగా అయితే మీకు రెగ్యులర్గా ఇవి నడుస్తున్నాయి వర్క్, లేబర్ వర్క్స్. అయితే ఇప్పుడు టాపీ మేస్త్రికి పర్ డే ఎంత ఉంటుంది? పర్ డే 1200. అయితే ప్లంబర్కి ఒక 1000 రూపీస్ ఉంటుంది. అంటే ప్లంబర్ కూడా ఒక 1100 అట్లా ఉంటుంది అని మనం ఒక 1000 రూపీస్ తీసుకున్నాం. పెయింటర్కి ఒక 1100. పెయింటర్కి 1100 ఉంది, 1200 కూడా ఉంది కానీ మనం 1100 వేసుకున్నాం. ఇంట్లో హెల్పర్స్ ఆడ 700. ఇటు మగ మనిషికి వచ్చేసి 900. వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా? వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా? క్లియర్గా వినండి, పూర్తిగా వింటేనే మీకు ఈ వీడియోని అర్థమవుతుంది ఎవరు ఎంత సంపాదిస్తారని. అయితే ఇలా మంత్లీ 30 డేస్కి ఎంత? 36,000. తర్వాత అయిన 30 డేస్కి 30,000. ఈయనకు పెయింటర్ వచ్చేసి పెయింటర్కి 33,000. వీళ్ళకు లేడీస్ హెల్పర్కి వచ్చేసి 21,000. అదే ఆడ మనిషికి వచ్చేసి మగ మనిషికి వచ్చేసి 27,000. ఆడ మనిషికి 21,000 అయితే మగ మనిషికి 27,000. అంటే టాపీ మేస్త్రి నెలవారీ ఇన్కమ్ 33,000, ప్లంబర్ది 30,000, పెయింటర్ది 33,000. అదే హెల్పర్స్లలో ఆడ లేడీస్ వాళ్ళ మినిమం జనరల్గా నడిచేది 700 కాబట్టి 21,000 పర్ మంత్. ఆడ మగ మనిషికి అయితే పారకానికి ఏదైతే 30,000 కూడా చేసే వాళ్ళు ఉన్నారు. 26,000 రెగ్యులర్గా కంటిన్యూగా వర్క్ చేస్తే ఇది మంత్లీ ఇన్కమ్. 36,000 మేస్త్రికి, 30,000 ప్లంబర్కి, పెయింటర్కి 33,000, 21,000 వచ్చేసి ఆడ మనిషికి, 27,000 మగ మనిషికి. అయితే ఈ ₹1,00,000 సంపాదించడానికి ఎలాంటి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ టాప్ మీద తీసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి 36,000 నుంచి టాప్ మేస్త్రికి ఎంత? 36,000 ఇంటూ
3 మంత్ వేసుకున్నాం. 3 మంత్ వేసుకుంటే 3 మంత్కి ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు అంటే 1,08,000. తాపీ మేస్త్రి 3 నెలల్లో 1,08,000 చేస్తారు రెగ్యులర్గా పనిచేస్తే. అదే ప్లంబరు సెకండ్ వన్ 30,000. 3 months 10 days. 3 months 10 days వేసుకుంటే ఇతను ₹1,00,000 సంపాదించగలుగుతాడు. ప్లంబరు 3 months 10 days రెగ్యులర్గా చేస్తే ₹1,00,000 సంపాదిస్తారు. అదే పెయింటర్ టార్గెట్ ఏంది? 1,100 అంటే 33,000 ఉంది కదా పెయింటర్ది. త్రీ మంత్స్ 1 days అయితే 3 months 1 days ఖచ్చితంగా చేస్తే ఇతనికి ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ హెల్పర్ ఉంది కదా, హెల్పర్కి 4th one వచ్చేసి ఆడమనిషి 21,000 ఉంది కదా. 21,000లో ఇంటూ 4 months వేసుకుంటే ఒక ఆడమనిషి 4 months కష్టపడితే 4 months కాదు 5 months ఒక ఆడమనిషి ఒక ఆడ హెల్పర్ 5 months కష్టపడితే 1,00,000 1,10,000 అవుతుంది. అదే హెల్పర్ ఇప్పుడు మగ మనిషి తీసుకుంటే 27,000 ఉంది కదా, ఇతను ఒక 4 months తీసుకుంటే 1,08,000 అవుతుంది. అయితే అర్థమైంది కదా. టాపీ మేస్త్రి వచ్చేసి 3 monthsకి 1,08,000 చేస్తాడు. అదే ప్లంబరు 3 months 10 daysకి ₹1,00,000. అయితే పెయింటర్ 3 months 1 dayకి ₹1,00,000. అదే ఆడ హెల్పర్కి వచ్చేసి 5 monthsకి 1,10,000. అదే మగ మనిషికి వచ్చేసి పారకంటాడు ఇప్పుడు 27,000 ఉంది. ఇప్పుడు ఆయన 4 months కష్టపడితే 1,08,000. ఇలాంటి వాళ్ళు ₹1,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, ఇలాంటి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? నువ్వు రెగ్యులర్గా పనిచేస్తే, నీ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ₹1,00,000 సంపాదిస్తావు. ఆ సంపాదించిన దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తూ ఒక దగ్గర మంచిగా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ సరైన మార్గంలో మీకు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా సరైన మార్గంలో పెడితే మీరు కొంతకాలానికి ఒక 2-3 సంవత్సరాలకి మీరే ధనవంతులు అవుతారు. అందుకే మీ దగ్గరనే కొన్ని లక్షలు ఉంటాయి. మీరే కొంతమందికి మీరే అప్పులు ఇవ్వడానికి కానీ లేకుంటే మీకే కొంత మనీ అనేది మీరే కొంత ధనవంతులు అయ్యే విధంగా అవకాశానికి ఉంటుంది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని నాకు కామెంట్ చేయండి.